హాయ్ గాయ్స్, ఇవాళ మనము అమెజాన్ అసోసియేట్ అకౌంట్, అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి మీరు అమెజాన్ అసోసియేట్ లాగిన్ అని కొట్టండి. ఇట్లా వస్తుంది. ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, ఈ సైన్ అప్ క్లిక్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మీకు అమెజాన్ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. లేదంటే క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అని ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ మీ నేమ్ ఇచ్చేయండి, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ టూ టైమ్స్, తర్వాత క్రియేట్ అని కొట్టండి. నేనైతే చేస్తున్నాను. ఇది క్రియేట్ అకౌంట్ అని కొట్టగానే మనకి ఇట్లా ఓటీపీ వస్తుంది మన ఈమెయిల్కి. మన ఈమెయిల్కి ఓటీపీ వచ్చింది నాకు. నేను ఇక్కడ ఫిల్ చేసాను చూడండి. చేసిన తర్వాత మీరు క్రియేట్ అమెజాన్ అకౌంట్ అని క్లిక్ చేయండి. చూసారా, ఇట్లా ఒక ఫామ్ వస్తుంది. ఇక్కడ చూడండి ఏం చేయాలంటే అకౌంట్ ఇన్ఫర్మేషన్, వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ అండ్ ప్రొఫైల్ సెట్టింగ్. ఇక్కడ చూస్తున్నారండి ఎట్లా ఫిల్ చేయాలంటే పే నేమ్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, మీ బ్యాంక్ అకౌంట్ మీద నేమ్ ఉంటుంది కదా, ఆ ఫుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత అడ్రస్ మీ బ్యాంక్ అకౌంట్ ఏది ఉంటే అది సెట్ చేయండి. ఫస్ట్ లేను, తర్వాత సిటీ, స్టేట్, పిన్ కోడ్, తర్వాత వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. డిస్ప్లే లిస్ట్ ఈజ్ అబోవ్. చూడండి, ఈ డీటెయిల్స్ మీరు ఇచ్చింది మీయా, ఈ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇచ్చారు కదా పైన, అవి మీ అయితే ఇది క్లిక్ చేయాలి. ది పే లిస్టెడ్ అబోవ్ అనేది ఇది చేయాలి. లేదంటే సమ్మెల్స్ అని కొట్టారనుకోండి ఇట్లా వస్తుంది అనమాట. కాంటాక్ట్ అంటే మీరు వేరే ఎవరిదన్నా ఇచ్చారనుకోండి బ్యాంక్ డీటెయిల్స్, సో వాళ్ళు తిన్నప్పుడు మనం ఇక్కడ వెళ్ళాలి. సో మీరు మీదే ఇస్తారు కాబట్టి మీరు దీన్నే క్లిక్ చేయండి. తర్వాత ఫర్ యూఎస్ ట్యాక్స్ ప్రాసెసింగ్ ఆర్ యూఎస్ పర్సన్ నో. ఇక్కడ అంతే అండి, ఇక్కడ ఏం పెద్దగా ఏం లేదు. ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి, అడ్రస్ ఫిల్ చేయండి, దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి. నేనైతే ఇచ్చేస్తున్నాను. మీరు నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ చూశారు కదా వెబ్సైట్ అండ్ మొబైల్, అంటే మీరు ఈ అమెజాన్ ప్రోడక్ట్స్ని ఎలా అఫిలియేట్ చేస్తారు అంటే మీకు ఏమైనా వెబ్సైట్ ఉందా, మీ వెబ్సైట్ ఉంటే ఇక్కడ లింక్ ఇవ్వాలి, లేదు మొబైల్ యాప్ ద్వారా ఏమైనా చేస్తారా. సో ఇక్కడ మీకు వెబ్సైట్ లేనప్పుడు ఏంటంటే మీకు బ్లాగర్ అకౌంట్ కానీ లేదా యూట్యూబ్ అకౌంట్ కానీ ఉంటే దాన్ని క్లిక్ చేయి. ఇప్పుడు మనకి ఇక్కడ యూట్యూబ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ యూట్యూబ్ ఈ లింక్ని తీసుకొని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చింది కదా. మీకు లేకుంటే మీరు ఏం చేస్తారంటే బ్లాగర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయండి జస్ట్. లేదంటే దానికి ఇంకో ఆల్టర్నేట్ మెథడ్ ఉంది, అది నేను ఇప్పుడు చెప్పలేను, నేను మళ్ళీ చెప్తాను మీకు. అది మీడియం ద్వారా మనం ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మనం థర్డ్ స్టేజ్లో ఉన్నాం. అంటే ప్రొఫైల్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి. ఫస్ట్ టైం అడిగాడు వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ అసోసియేట్ స్టోర్ ఐడి. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇక్కడ మనం వెబ్సైట్ అని ఇచ్చాం అనుకోండి. ఎగ్జాంపుల్ వెబ్సైట్ / మనకి 2123 వస్తుంది. అంటే మీరు పేరు ఏమైనా ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను KLYAN అని ఇచ్చాను అనుకోండి, కళ్యాణ్. తర్వాత ఇక్కడ నాకు స్టోర్ ఐడి వస్తుంది అనమాట. 12032 నెంబర్ ఏదో ఒకటి. అంటే ఇక్కడ మీ పేరు ఇచ్చేయండి ఇక్కడ ఒకటి. దాని తర్వాత ఆల్రెడీ మనం దేని ద్వారా చేస్తామనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ కింద చూసుకుంటే మీరు వాట్ ఆర్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్స్ అబౌట్, అంటే మీరు దేని గురించి, మీ వెబ్సైట్ కానీ దేని గురించి కానీ. ఇప్పుడు ప్రోడక్ట్స్ రివ్యూ అనుకోండి, UCTIEWS రివ్యూస్, అంటే జస్ట్ ఒక 2 lines మీ సైట్ పేరు కానీ దాన్ని రాసి దాని తర్వాత ప్రోడక్ట్ రివ్యూస్, అఫిలియేట్, అబౌట్ అఫిలియేట్, అట్లా ఏదో ఒకటి రాయొచ్చు అనమాట. అంటే వాళ్ళు అడుగుతారనమాట అమెజాన్, అంటే వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అన్నట్టు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్ యూ బిలాంగ్స్ టు. చూడండి, వెబ్సైట్ కానీ మీ మొబైల్ యాప్ కానీ. మనకు వెబ్సైట్ ఉంది ఇది కాబట్టి యూట్యూబ్ కాబట్టి ఇక్కడ మనం
మన రిలేటెడ్ మనం ఏదైతే ఎంచుకున్నామో దాని రిలేటెడ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ టెక్, కంప్యూటర్స్, టెక్నాలజీ ప్రైమరీ అనుకున్నాం అనుకోండి. సెకండరీ వచ్చి నేనైతే అదర్స్ పెడుతున్నాను. ఇక్కడ అదర్స్ అని కాదండి, మీరు ఏదన్నా ఇవ్వచ్చు. అంటే మీరు బుక్స్ గురించి రాస్తున్నారా, అఫిలియేట్ చేస్తున్నారా, లేదా ఏదన్నా ఫినాన్షియల్ గేమ్స్, లేదా హోమ్ కుకింగ్, వీటి ప్రోడక్ట్స్ ఏమైనా చేయాలనుకుంటున్నారా, లేదా మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్, ఏది కావాలన్నా మీరు ఏది సెలెక్ట్ చేసినా కూడా ఏం కాదండి. కాకపోతే మీకు సంబంధించిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. విచ్ టైప్ ఆఫ్ అమెజాన్ యాప్ నుండి యూ నీడ్ టు లిస్ట్ అవుట్ ద వెబ్సైట్ ఆర్ మొబైల్, అంటే ఏది మీరు లిస్ట్ అవుట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ నేను ఎలక్ట్రానిక్స్ అన్న ఇచ్చాను, కంప్యూటర్స్ అండ్ ఆఫీస్ అది ఇచ్చాను. వాట్ టైప్ ఆర్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్, ఇక్కడ కూడా సేమ్ ఇంతేనండి. అంటే మీరు బ్లాగా, కంటెంట్ వెబ్సైటా, లేదు కూపన్స్ అండ్ డీల్స్ ఇచ్చే వెబ్సైటా, సోషల్ గ్రూప్సా, వెబ్ బ్రౌజింగా, ఏది అనేది ఇస్తుంది. నేనైతే ఇక్కడ అదర్స్ ఇస్తున్నాను. ఇక్కడ అంటే మనకి వెబ్సైట్ ఉంటే మనకి ఇచ్చు, బ్లాగ్ కానీ, కంటెంట్ రైటింగ్ మీద కానీ, మ్యానుఫ్యాక్చర్ దీని మీద అట్లా ఉందని మనం ఇచ్చు అనమాట. సార్ నేను ప్రస్తుతానికి అయితే యూట్యూబ్ కాబట్టి అదర్ అని ఇచ్చాను. అంటే నేను లింక్ ప్రొవైడ్ చేసిన అది కాబట్టి జస్ట్ మీకు చూపించడానికి. హౌ డు యూ డ్రైవ్ ట్రాఫిక్, మీరు ఎలా ట్రాఫిక్ ఎలా వస్తుంది, మేము ఎస్ఈఓ బ్లాగ్స్ రాస్తాము అన్నట్టు పెట్టాము. ఎస్ఈఓ సోషల్ నెట్వర్క్ బ్లాగ్స్ తీసాను, ఎందుకంటే బ్లాగ్స్ నేను రాయలేదు. ఇట్లాగా నేను ట్రాఫిక్ తీసుకొస్తాను అన్నట్టు. హౌ డు యూ యూటిలైజ్ యువర్ వెబ్సైట్ అండ్ యాప్ టు జనరేట్ ఇన్కమ్, ఎలా. నేనైతే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఇక్కడ గూగుల్ అని ఉంది కదా, గూగుల్ యాడ్సెన్స్. సెకండరీ కూడా అదర్ ఇక్కడ ఇచ్చారు చూడండి, థర్డ్ పార్టీ అఫిలియేట్ నెట్వర్క్స్, ఈబే, అదర్, అమెజాన్ అసోసియేట్, మానిటరీ, సరే ఓకే, అఫిలియేట్స్ అని ఏంటి. దాని తర్వాత హౌ డు యూ యూజువల్లీ బిల్డ్ లింక్స్ ఎలా మీరు బిల్డ్ చేస్తారని అడిగాడు. బ్లాగ్లో రాస్తారా కంటెంట్ అంటే నేను ఆదరిస్తున్నాను ఇక్కడ. హౌ మెనీ టోటల్ యూనిక్ విజిటర్ డూ యువర్ వెబ్సైట్, పర్ మంత్కి ఎన్ని విజిటర్స్ వస్తారో అని అడుగుతుంది అనమాట. నేనైతే ఇక్కడ 500 to 5000 అని ఇస్తున్నా. వాట్ ఈజ్ యువర్, అంటే మీ రిలేటెడ్ మీరు ఇచ్చుకోవచ్చు అక్కడ. వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ రీజన్ టు జాయిన్ అమెజాన్ అసోసియేట్, ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు మీరు. యూజ్ కంటెంట్ ఫర్ మై సైట్, అంటే వీళ్ళ కంటెంట్ని మా సైట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారు, లేదా టు మానిటైజ్ మై సైట్, దీని ద్వారా మానిటైజ్ చేసుకోవాలనుకుంటున్నారా. సో నేను అదర్ పెడుతున్నాను ఇక్కడ. ఆ రెండు కాదు కాబట్టి, అంటే నేను బ్లాగింగ్ చేయట్లేదు కాబట్టి. వాట్ డూ యూ హియర్ అబౌట్, అంటే మీరు హౌ డూ యూ హియర్ అబౌట్, ఎక్కడన్నా ఎవరి ద్వారా అయినారు. ఆన్లైన్ సెర్చ్, ఫ్రమ్ అమెజాన్ సైట్, వర్డ్ ఆఫ్ మౌత్, ఆన్లైన్ సెర్చ్, అది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఏం కాదు. దాని తర్వాత ఇక్కడ క్యాచ్ క్లిక్ చేయండి. ఒకసారి ఆడియో క్యాచ్ వచ్చింది, దాన్ని వద్దు, మీరు దీన్ని చేయండి. 8RXMPH, ఐ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫినిష్ అని టైప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కంగ్రాట్స్ అనే ఒక మెసేజ్ వస్తుంది, అట్లా అసోసియేట్ అని వస్తుంది. ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. నేనైతే లేటర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మనం పేమెంట్ మ్యాటర్ గురించి డిస్కస్ చేయట్లేదు, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ డాష్ బోర్డ్ అనేది నేను లేటర్ కొడుతున్నాను. లేటర్ కొట్టగానే మీకు ఈ విధంగా అయితే మనకి యూఐ అయితే వస్తుంది అన్నమాట, ఇట్లాగా. సో ఇది మనం అమెజాన్ అసోసియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి ఈ వీడియో. నెక్స్ట్ మనం ఫ్లిప్కార్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాము. దాని తర్వాత లింక్లు ఎలా తీసుకోవాలి, పేమెంట్ మెథడ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్.